హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు వదిలిన 2 ప్రోమోలు చూసారా? అందరూ బాగా గొడవ పడుతున్నారు కదా. ఓకే, ఈ ఫ్రైడే ఓటింగ్ పోల్, అన్అఫీషియల్ ఓటింగ్ పోల్ ఏ విధంగా చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది యాజ్ యూజువల్గా 30%. సెకండ్ పొజిషన్లో అయితే మణికంఠ 27%. కొంతవరకు సింపతి ఇక్కడ బాగా వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో పృథ్వీరాజ్ 13%. దాని తర్వాత సోనియా, బాషా, బివక ముగ్గురు కూడా 10% ఆఫ్ ఓట్స్ అయితే వస్తున్నాయన్నమాట. కానీ అఫీషియల్గా మాత్రం శేఖర్ భాషకి బాగానే ఓట్స్ పడుతున్నాయి అని అయితే ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలంటే మణికంఠకు, అలానే సోనియాకి, బేబక్కి, వీళ్ళ ముగ్గురికి ఓటింగ్ విషయంలో కొంచెం తగ్గుతున్నాయని తెలుస్తుంది. బట్ ఏది ఏమైనా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పాలంటే గేమ్ వైజ్, బట్ ఏదైనా కంటెంట్ వైజ్ కానీ అన్ని వైజ్ కానీ చూస్తే బేబక కొంచెం తక్కువగా ఉందేమో అన్నది నా ఒపీనియన్. డెఫినెట్గా చాలామంది చెప్తున్నారు సోనియాకి ఓట్స్ పడడం లేదు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. ఎందుకని డెఫినెట్గా చెప్తాను, సూర్య సింగ్ ఈసారి ఎలిమినేషన్ కాదు ఫస్ట్ వీక్. ఎందుకంటే కంటెంట్ కావాలి బిగ్ బాస్కి. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమం తను ఎలిమినేషన్ చేయాలనేది నా ఒపీనియన్. ఇకపోతే భాషకు అఫీషియల్గా బాగా పడుతున్నాయని అయితే ఇన్ఫర్మేషన్, గట్టిగా పేరు అయితే పెట్టుకుని వెళ్ళాలని అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు చూసుకుంటే విష్ణుప్రియ, యాజువల్ విష్ణుప్రియ కూడా మంచిగా అయితే గట్టిగా పిఆర్స్ ఉంటారు. తను మంచిగా అయితే యాంకరు, ఖచ్చితంగా తనకైతే ఓట్స్ పడతాయన్నమాట. ఇంకా మీరు చూసుకుంటే చివరి ఉన్నది ఎవరు? మణికంఠ చూసుకుంటే తనకు ఎమోషనల్ కార్డు ఉంది, ఒకటి సింపతి కార్డు బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా చూస్తే బేబక్క పాపం తను గేమ్ సరిగ్గా ఆడలేకపోతూ ఉంది, మనుషుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతూ ఉంది, ఏమాత్రం కూడా ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. హౌస్ డల్గా ఉండడము, ఇంతసేపు కిచెన్ గురించి మాట్లాడుతున్నాము, టాస్క్లు గట్టిగా ఆడలేకపోవడము, గట్టిగా మాట్లాడకపోవడము, ఏదైనా సిచ్యువేషన్ వస్తే యాక్సెప్ట్ చేసుకోవడము, ఎదుటి మాట్లాడలేకపోతూ ఉంది, డిఫెండ్ చేసుకోలేకపోతుంది తను. సో కాబట్టి ఆ పొజిషన్ చూసుకుంటే అన్నింటిలో కూడా ఇప్పుడు 14 మెంబర్స్లో కూడా కొంతవరకు బేబక్క లిస్ట్లో ఉన్నది అన్నది నా ఒపీనియన్. మొత్తం గేమ్ వైజ్ కానివచ్చు, క్యారెక్టర్ వైజ్ కానివచ్చు, ఆట తీరు, మాట అన్నింటిలో కూడా బేబక్క కొంచెం తక్కువలో ఉంది నా ఒపీనియన్. బట్ ఫ్రెండ్స్, సీజన్ 8 ఖచ్చితంగా చెప్తాను, డెఫినెట్గా చెప్పాలి, సీజన్ 7 కంటే కూడా దారుణంగా ఉంది నా ఒపీనియన్. అంత మంచి కండిషన్స్ ఎవరు రాలేదు, గట్టిగా ఫైట్ ఎవరు ఇవ్వడం లేదు, ఏదో సరదాగా ఆడుతున్నారు, వెళ్తున్నారు, గొడవలు చేస్తున్నారు, కానీ అంత మంచి కంటెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లేరనమాట. అందరూ కూడా జుజుబీ క్యాండిడేట్స్ మాత్రమే అని నాకు అనిపించింది. మీకేమైనా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.